నాయకుడి పాత్ర పండాలంటే ప్రతి నాయకుడు బలంగా ఉండాలి. ఒక్కోసారి కథలో ఓ చిన్న పాత్రలకు కూడా అపారమైన బలం ఉంటుంది. ఆ పాత్రలు పండితేనే సినిమా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. నిడివితో సంబంధం లేకుండా నిండుగా నటించాలన్న లక్ష్యంతో పనిచేసే ఏకైక నటుడు సామర్ల వెంకట రామారావు. ఆయన్నే వెండితెర ప్రేక్షకులు ఎస్వి రంగారావు అని పిలుస్తారు. సినీ అభిమానులైతే ఎస్విఆర్ అని పిలుస్తారు. ఎంతటి కష్టతరమైన డైలాగ్ అయినా సరే ఆయన నోటి వెంట జల 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 రాలిపడాల్సిందే. కఠినమైన హావభావాలను సైతం అవలీలగా పలికించగల సమర్థుడు ఆయన. భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులుగా చెప్పబడే వారిలో ఎస్విఆర్ తప్పనిసరిగా ఉంటారు అనడంలో సందేహమే లేదు. ఒక్క తెలుగు సినిమాకే పరిమితం కాకుండా చిత్రసీమలోని దాదాపు అన్ని భాషల్లో నటించేసి మెప్పించిన నటుడు ఎస్విఆర్. పౌరాణికం, జానపదం, సాంఘికం, జానర్ ఏదైనా సరే ఆయన ముందులు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇంతటి గొప్ప నటుడైన ఎస్విఆర్ జూలై 3, 1918లో కృష్ణా జిల్లాలోని న్యూజివీడుకు సమీపంలో ఉన్న నందమూరు అనే గ్రామంలో జన్మించారు. రంగస్థలంపై మక్కువతో వాటికి ఆకర్షితులయ్యారు. విజయవాడలోని ఏసీ కాలేజీలో చదువుతూనే నాటకాలు వేసేవారు. డిగ్రీ పూర్తయ్యాక ఎస్విఆర్ నటన వైపుకు అడుగులు వేశారు. మొదటి అడుగు వరుణ చిత్రంలో పడింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదనుకోండి. అయితే 1951లో వచ్చిన పాతాళ భైరవి చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మాంత్రికుడి పాత్రతో ఎస్విఆర్ సగటు అభిమానిని భయపెట్టేశాడు. అక్కడి నుంచే ఆయన అసలైన ప్రస్థానం మొదలైంది. 1957లో వచ్చిన మాయాబజార్ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోనే లేదిక. నాటికి నేటికి ఈ సినిమా ఓ క్లాసిక్ అనే చెప్పాలి. నర్తనశాల, సంపూర్ణ రామాయణం, భీష్మ ఇలా ఆయన నటించిన ఎన్నో చిత్రాలకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసేవారు. అందుకే ఆయన్ను నట సార్వభౌమ అనే పేరుతో పిలిచేవారు. అవార్డులు రివార్డుల కంటే జనం గుండెల్లో నిలిచిపోతే చాలు అనుకునే మనిషి ఆయన. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుని దూసుకుపోతున్న తరుణంలో దేవుడు రమ్మని పిలవడంతో జూలై 18, 1974న గుండెపోటుతో మరణించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.